నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ యువకుడు సాయికృష్ణ అదృశ్యంపై సీఎం చంద్రబాబు స్పందన. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. హైదరాబాద్ లో జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్. జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ బలోపేతంపై జనసేన దృష్టి. భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో యోగాంధ్ర కార్యక్రమం. ముఖ్య అతిథులుగా హాజరై యోగాసనాలు వేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి. రైతులకు యూరియా కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్న మాజీ మంత్రి కన్నబాబు. ఆక్వా రైతులను ఆదుకున్నట్టు ప్రభుత్వం డామాలాడుతుందని ధ్వజం. విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. సాయికృష్ణ కుటుంబాన్ని ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పరామర్శించి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కేసుపై ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణ జరుగుతుందని, దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో కలిసి సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లారు. ఆయనను కలిసి తమ ఆవేదనను విన్నవించుకున్నారు. వారి గోడును ఓపికగా విన్న ముఖ్యమంత్రి బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన అఖండ విజయం స్ఫూర్తితో జనసేన పార్టీ తెలంగాణలో తన కార్యకలాపాలను విస్తరించే దిశగా కీలక అడుగు వేసింది. పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని మణికొండలో జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. మణికొండలోని మల్కాం చెరువు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కార్యాలయంలో తొలుత సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పవన్ కళ్యాణ్ పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యాలయంలోకి ప్రవేశించారు. అక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి చిత్రపటానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. విస్మరించని జాతీయవాదం, దానికి ఏ సిద్ధాంతానికి అయితే మనం కట్టుబడి ఉన్నామో, జనసేన ప్రారంభించిన 12 సంవత్సరాల తర్వాత ఏ తెలంగాణ గడ్డ మీద ఈ పార్టీ పుట్టిందో అదే తెలంగాణ గడ్డ మీద ఈరోజు మనం ఆఫీస్ నిర్మించుకోవడం, అది నేను పెట్టిన దానికంటే కూడా నాయకులందరూ కూర్చొని మీ అందరి సారథ్యంలో, మీ అందరూ ఉత్సాహంతో మీరు ఆఫీస్ని మీరు ఎస్టాబ్లిష్ చేయటం నిజంగా నాకు ఎంత స్ఫూర్తినిచ్చింది, ఎంత బలాన్ని ఇచ్చిందంటే మీరు నా గుండె చప్పుడు మీద. అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఐడియాలజికల్గా, ముఖ్యంగా లాస్ట్ 2 years నుంచి శంకర్ గారిని, మహేందర్, హనీఫ్, దామోదర్, సతీష్, నా పేరున ప్రతి ఒక్క రాజలింగం కానీ, దే ఆల్ స్టక్ టు మీ. అది వ్యక్తి దానికంటే కూడా ఇట్ ఈస్ ఐడియాలజికల్ కమిట్మెంట్ వి స్టాండ్ ఫర్. ఇట్స్ ఓన్లీ వన్ కమిట్మెంట్ నాకు తెలంగాణకు సంబంధించి. నేను తెలంగాణ తాలూకు పోరాట స్ఫూర్తిని చూడకుండా, అర్థం చేసుకోకుండా కానీ ఉండుంటే నాకు ఇంత తెగింపు ఉండేది కాదు. నాకు తెలంగాణను అర్థం చేసుకుని ఉంటే పాలిటిక్స్లోకి వచ్చేవాడిని కాదు. తెలంగాణను అర్థం చేసుకున్నాను కాబట్టి ఈరోజు జనసేన పార్టీ అని ఉనికి ఉంది ఈరోజు. అదే ఈ రోజున మనకి అటు ఆంధ్రలోకి సత్తానిచ్చింది. ఇటు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఇలా కొన్ని స్టేట్స్లో సంఖ్యాబలం లక్షల మంది కాకపోతే, బట్ ఇక్కడ ఎలా స్టార్ట్ అయింది అక్కడ ఇలా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది మీ అందరికీ మనస్ఫూర్తిగా మనందరం కలిసి బిల్డ్ చేద్దాం ఈ పార్టీ. ఇది ప్యూర్లీ పీపుల్స్ పార్టిసిపేషన్, జన్ భాగీదారీ అంటాం. మనం నిర్మించుకోవాలి. ఇందులో ఎక్కడో కూడా మేము మీకు ఒక ఫ్యామిలీని కానీ ఎనీ వన్ సోషల్ గ్రూప్ కానీ కమిట్ అవ్వం. ఇట్ ఈస్ ఫర్ ఆల్ ఆఫ్ us. భారతదేశ సమగ్రత భంగం వాటిల్లకుండా మన రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలి, మన తెలంగాణ నేలని ఎలా కాపాడుకోవాలి, తెలంగాణ సంస్కృతిని ఎలా కాపాడుకోవాలి, తెలంగాణకి సంబంధించిన సమస్యల్ని మనం ఎలా అడ్రస్ చేయాలి, ఇది గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ us. నాకు ఇక్కడ మళ్ళీ ఇంకో మాట చెప్తాను, తెలంగాణ నుంచి తెలంగాణ వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలి. దానికి నా సంపూర్ణంగా తెలంగాణ, భారతదేశం
నేను భారత జాతిని ఇష్టపడతా, నా తెలంగాణని ఇష్టపడతా, తెలంగాణ తాలూకు సంస్కృతిని ఇష్టపడతా. దీన్ని ప్రత్యేకించి ఈరోజు పార్టీ పెట్టినందుకు నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. యోగా అనేది కేవలం ఒక వ్యాయామం కాదని, అది భారతీయ సనాతన సాంప్రదాయ ప్రపంచానికి అందించిన ఒక అద్భుతమైన జీవన విధానమని, శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్న యువతే మన నవ భారతదేశానికి నిజమైన సంపద అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం విద్యార్థులతో భారీ ఎత్తున ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ యోగా విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో విష్ణు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. జూన్ 21 ఐక్యరాజ్య సమితితో అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించబడినటువంటి రోజు. ఏదైతే భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక, ఏదైతే భారతదేశం యొక్క ప్రాచీన సంపద, భారతదేశం యొక్క జీవన వైవిధ్యం అయినటువంటి యోగాని ప్రపంచానికి పరిచయం చేయాలనేటువంటి ఒక ఆలోచన నరేంద్ర మోడీ గారు చేశారు. అందులో భాగంగా 2014లో మేలో ఆయన భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే, 14లో సెప్టెంబర్ 27న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం జరిగితే, అందులో యోగాని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించాలని ఆయన ప్రతిపాదించినటువంటి సందర్భంలో దాదాపు 175 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి విషయాన్ని మనంతా కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చు. గత సంవత్సరం సాక్షాత్తు నేరుగా ప్రధానమంత్రి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పాల్గొనడం జరిగింది. రేపు పశ్చిమ బెంగాల్లో కలకటాలో ఆయన యోగా కార్యక్రమంలో పాల్గొనడం. ఏదైతే 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చాక యోగా ప్రారంభిద్దాం అనేటువంటి ఆలోచన సరైంది కాదు. అప్పుడు కూడా మళ్ళీ శరీరం సహకరించేటువంటి అవకాశం లేదు. యోగాని ఈ వయసు నుండి కూడా ఒక అభ్యాసంగా మనం ఏ విధంగా తరగతి గదిలోకి ప్రాముఖ్యత ఇస్తామో క్లాస్ రూముల్లో, ఆ విధంగా ఉదయం ఒక 30 నిమిషాల పాటు లేకపోతే సాయంత్రం ఒక 30 నిమిషాల పాటు యోగాని అభ్యాసం చేసినట్లయితే మన యొక్క భవిష్యత్తు కూడా మరింత మెరుగుపడేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయం వాస్తవం, యథార్థం. ఇవాళ మనం తినేటువంటి తిండిలో పట్టుత్వం లేదు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సేంద్రీయ వ్యవసాయాన్ని, ఏదైతే ఆర్గానిక్ వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో
అనేక ప్రయత్నాలు ఈరోజు భారతదేశంలో చేస్తూ ఉన్నారు. మన తల్లిదండ్రులకు, తాతల ముత్తాతలకు ఉన్నటువంటి ఆరోగ్యం వేళ మనకు లేనటువంటి సందర్భం మనంతా కూడా గ్రహించాలి. ముఖ్యంగా మీ మీద ఉండేటువంటి స్ట్రెస్ వేళ మానసిక రైతులకు యూరియా కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, కౌలు రైతులకు కూడా అన్నదాన సుఖీభవ పథకాన్ని వర్తింపచేయాలని మాజీ మంత్రి కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. కాకినాడలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను పూర్తిగా గాలికి వదిలేసిందని, జగన్ ప్రశ్నిస్తే తప్ప ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వంలో చలనం రావడం లేదని అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగానే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, మాది మంచి ప్రభుత్వం అని చెబుతూనే ప్రజలను కాల్చుకు తింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రద్ధ లాకప్పుల మీద పెట్టండి. లాకప్పుల్లో ఏం జరుగుతుందో, ఎవరిని తీసుకొచ్చి చిత్రహింసలు పెడుతున్నారో గమనించండి. సీసీ కెమెరాలు అంటారు, ఫ్రెండ్లీ పోలీస్ అంటారు. నిన్నగాక మొన్న మా దగ్గర 12వ తేదీన జరిగిన ఒక ధర్నాలో పాల్గొన్న ఒక కుర్రాడిని, కేవలం ఒక యువకుడిని బైండ్ ఓవర్ చేస్తున్నారు. అంతకుముందు కేసులోనే నువ్వు ధర్నాకి ఎందుకు వెళ్ళావు? ఇలా ఎంతమందిని మీరు హెరాస్ చేస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా భయభ్రాంతులు చేసి పరిపాలన చేద్దాం అనుకుంటున్నారా? వెళ్తారు. అమర్ గారు 24వ తేదీన అటెండ్ అవుతారు, ఖచ్చితంగా అటెండ్ అవుతారు. ఆయన చెప్పాల్సింది చెప్తారు. మీరు ఆ మేకప్ మీద శ్రద్ధ తగ్గించి ఈ లాకప్పుల మీద శ్రద్ధ పెంచమని చెప్పి ప్రభుత్వాన్ని చెప్తున్నాం. ప్రజా సమస్యల మీద శ్రద్ధ పెంచండి అని చెప్తున్నాం. ఆక్వాకల్చర్కి సంబంధించి ఈ రాష్ట్రంలో 99 పైసలకి మీరు ఎకరం ఇస్తే సాగు చేస్తున్న రైతులు కాదు వాళ్ళు. అహర్నిశలో కష్టపడి తామంతట తాము ఒక పరిశ్రమ స్థాయికి దాన్ని తీసుకొచ్చి రైతులు తమ జీవితాన్ని పణంగా పెట్టి పెట్టుబడులు పెట్టి అక్కడ ఆక్వాకల్చర్ చేస్తుంటే ఈ దేశానికి విదేశీ మార్గ ద్రవ్యాన్ని కూడా ఆర్జించి పెడుతున్నారు. అక్కడ మాఫియాలాగా తయారయ్యి సీడ్ ఎక్స్పోర్ట్స్ దగ్గర, కొనుగోళ్ల దగ్గర రైతులు దోపిడీ జరుగుతుంది. ఇవాళ ఫీడ్ రేటు ఫిబ్రవరిలో 4 రూపాయలు. మొన్న ఈ జిమ్మిక్కులు రైతాంగం అర్థం చేసుకోలేరని మీ ఉద్దేశం. ఏ మాత్రమైనా చిత్తశుద్ధి ఉంటే ఇటు ఎక్వా రైతుల దగ్గర మొదలు పెట్టుకుని అటు పొగాకు రైతుల వరకు ఎందుకు మీరు ఆ సమస్యల పరిష్కారానికి ముందుగా చొరవ తీసుకోవట్లేదు? ఒక జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చి గట్టిగా నిలదీస్తే మాత్రమే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మా జగన్ గారు ఎప్పుడు చెప్తారు, వీఆర్ వాయిస్ ఫర్ ద వాయిస్ లెస్ అని. ఎవరైతే మాట్లాడలేరో ఆ బాధితుల పక్షాన ఖచ్చితంగా నిలబడతాం, ఖచ్చితంగా ఎండగడతాం. ఈ సందర్భంగా నేను చెప్తున్నా పోలీస్ అధికారులకు కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా మంది పోలీస్ అధికారులు, నేను అందరినీ అనట్లే, కొంతమంది అయితే వెళ్ళిన వాళ్ళని ఎన్ని రకాలుగా మాటలతో, బూతులతో, ఏంటంటే ముందు వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం. కొన్ని స్టేషన్లో అయితే పంచాయతీల స్థాయి దాటి పిటిషనర్లు కూడా డబ్బులు తీసుకుంటున్నారని చెప్తున్నారు. సరిదిద్దుకోమని చెప్తున్నాం, ఇప్పటికైనా సమీక్షించుకోమని చెప్తున్నాం. ఇదేదో వైఎస్ఆర్ పార్టీ చేసిన విమర్శలుగా, ఆరోపణలుగా చూడకండి. మీరు వాస్తవాలు తెప్పించుకోండి. మీరు కాసేపు విదేశీ పర్యటనల మీద, పెట్టుబడుల మీద శ్రద్ధ తగ్గించి క్షేత్రస్థాయి మీద దృష్టి పెట్టండి. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గాలికి వదిలేసి మేమేమన్నా అంటే విరుచుకుపడడానికి మీ దగ్గర మొత్తం రకరకాల యంత్రాంగాలు ఉన్నాయి. చాలా విషయాలు మాట్లాడాలి మీతో. చాలా చిత్రం. రైతు పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ పెట్టుబడి సాయాన్ని అందించారు. సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు, 0 వడ్డీ ఇచ్చారు. ఆర్బీకేలు ఏర్పాటు చేసి ఆర్బీకే స్థాయిలోనే వాళ్ళని ఈ క్రాప్ చేయించి ఎరువులు ఇచ్చారు, పురుగు మందులు ఇచ్చారు. విత్తనాలు కూడా క్యూలో నుంచోకుండా తీసుకునే పరిస్థితిని క్రియేట్ చేశారు. ఇవాళ మీరేం చేస్తున్నారు? ఏ స్థాయికి తెచ్చారు? మీరు ఇచ్చిన అన్నదాత సుఖీభవ అనే ఒక పథకం గురించి మాట్లాడతాం. వాళ్ళ అన్నదాత సుఖీభవ అనే పథకం మీరు చాలా గొప్పగా అనౌన్స్ చేసి జగన్ గారి కన్నా ఎక్కువ ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు. 2వ సంవత్సరం 7 లక్షల మంది రైతులకి కోతకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. 3వ సంవత్సరం రేపు ఏదో ఇస్తామని అంటున్నారని ప్రకటనలు చూసాయి వాళ్ళ పత్రికల్లో. 3వ సంవత్సరం కూడా మీ ప్రకటనల ద్వారా, మీ స్టేట్మెంట్స్ ఏవైతే వచ్చినాయో మీడియాలో వాటి చూస్తే 7 లక్షల మందికి యథావిధిగా కోత విధించారు. ఇవాళకి ఒక కౌలు రైతుకు కూడా మీరు పెట్టుబడి సాయాన్ని అందించలే. ఇవాళకి ఒక ఆర్ఓఎఫ్ఆర్ రైతులు, గిరిజన రైతులకి పెట్టుబడి సాయాన్ని ఇవ్వలే. ఇవాళకి దేవాదాయ భూములు సాగు చేసుకున్న వాళ్ళకి మీ పెట్టుబడి సాయం అందట్లే. ఒకవేళ రాలేదని చెప్పుకుంటే ఆర్జీ తీసుకుని పరిష్కరించే వ్యవస్థే లేదు. అన్నిటికీ మించి ఎంత ఘోరం అంటే, ఇప్పుడే చూస్తే 53,58,000 మంది రైతు కుటుంబాలకి ఆ రోజు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఈ పెట్టుబడి సాయాన్ని ఇచ్చే వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేస్తే ఇవాళ 46,86,000 మందికి ఇస్తామని మీరు ప్రకటిస్తున్నారు. ఇంటికి ఘోరం ఏంటంటే, మోంతా తుఫాన్ ఎప్పుడు వచ్చింది? మోంతా తుఫాన్ వెళ్ళిపోయి ఎంతకాలం అయింది? ఇవాళకి తుఫాను బాధితులు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.